ఎప్పుడు కందిపప్పుతో సాంబార్ ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఈసారి పెసరపప్పుతో సాంబార్ ఎలా ఉంటదని ట్రై చేశాను. వెజిటబుల్ ముక్కలన్నీను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం వేసుకొని బాగా ఫ్రై చేశాను. ఇంకోవైపు కుక్కర్‌లోన పెసరపప్పు, టమాటా ఏసి ఉడికించుకున్నాను. అందులో చింతపండు రసం కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వెజిటబుల్ ముక్కల్లో ఈ పెసరపప్పుని వేసుకొని బాగా కలుపుకొని బాగా కెర్లించినంత వరకు ఉంచుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత అందులో ఆనియన్స్, తర్వాత సాంబార్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసి మూత పెట్టి బాగా కొద్దిసేపుకి వెళ్ళేంత వరకు ఉంచి తాలింపుకి రెడీ చేసుకున్నాను. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ, వెల్లుల్లి అన్నీ వేసుకొని తాలింపు వేసేసాను. వేసుకున్న తర్వాత గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. మనం కందిపప్పుతోనే కాకుండా పెసరపప్పుతో కూడా సాంబార్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి.